కాదు తేజు, నాకు ఆటకు కావాల్సిన సామాగ్రి ఇప్పిస్తానని చెప్పేసి హై స్కూల్ కి పిలుచుకొని వచ్చినావు. అది కూడా ఏంది ఎర్రగుంట్ల కనేకల్ మండలానికి పిలుచుకొని వచ్చినావు. నువ్వు అసలు ఎందుకు పిలుచుకొని వచ్చినావు ఇక్కడికి? అయ్యో అన్న, నీకు ఆటల సామాన్లు ఇప్పిద్దామని నేను ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు రా, లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు చూపిస్తాను రా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ట్రాన్స్మిషన్ టవర్లు వేసి కరెంటును దేశ ప్రగతి కోసం కొత్త కొత్త ట్రాన్స్మిషన్ కార్డర్లు ఏర్పాటు చేసి దేశానికి వెలుగులు నింపుతున్న రెజోనియా కంపెనీ వాళ్ళు మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన కిట్స్ ఇస్తున్నారు అన్నయ్య. అవునా? అయ్యో, అయితే పోదాం ముందు ఫస్ట్. కాదు, ఇప్పుడు నేను ఆ పిల్లలలో కూర్చోవాలా? ఇప్పుడు పోయి అయ్యో ఉండు, ఫస్ట్ కూర్చుంటాను. అన్నయ్య, అయ్యో అన్నయ్య, వీళ్ళతో పాటు నేను కూర్చుంటాను. నాకు కిట్టు కావాలి ఇప్పుడు. అయ్యో అన్నయ్య, ఇక్కడ కాదు, నువ్వు కూర్చోవాలి. ఇంకెక్కడ మళ్ళీ? అమ్మయ్యా, ఎక్కడ ఇప్పిస్తావు నాకు? చెప్తా కదా ఇక్కడ. అయ్యో ఏంటి తేజు, అక్కడ కూర్చోంటే నాకు కిట్ ఇచ్చేవాళ్ళు కదా, నన్ను ఎందుకు లేపినావు అక్కడి నుంచి? నువ్వు నాకు కిట్ ఇప్పిద్దురా నువ్వు? అయ్యో అన్నయ్య, నువ్వేమైనా చిన్నపిల్లాడు నీకు కిట్ ఇవ్వడానికి? నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన రెజోనియా కంపెనీ వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి నీకు తెలియజేద్దామని. ఏంటి, రెజోనియా కంపెనీ వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? అవి ఏం కార్యక్రమాలు? నేను తెలుసుకోవాలా? నువ్వు చెప్తే నమ్మను. నేను వాళ్ళ దగ్గర పోయి తెలుసుకుంటాను. నేను రా, పోదాం రా. సార్ నమస్తే సార్, మీరేనా సార్ రెజోనా కంపెనీ నుంచి వచ్చింది? ఇది సార్, మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మేము తెలుసుకున్నాము. సో ఏమేం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏంటి అనేది మాకు చెప్పండి సార్. సార్ దీని గురించి మాకు క్లియర్ గా చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్ గా రెజోనియా కంపెనీ అనేది చాలా రోజుల నుంచి కంపెనీ ఉంది. ఈ సౌత్ లో ఫస్ట్ టైం వచ్చింది. ఇక్కడ మేము 765 kV లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఆ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకు కానీ స్కూల్స్లలో ఏదైనా మా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో పిల్లలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆల్రెడీ ఉరవకొండ మండలము, డిహిరేహెల్, ఇంకా కూడేరు స్కూళ్ళల్లో ఇచ్చాము. ఆల్రెడీ 6-7 స్కూల్స్ ఇచ్చాము. ఇప్పుడు 7th స్కూల్ ఇవ్వడము. అయ్యో అన్నయ్య, నేను చెప్తే నువ్వు నమ్మేవా? చూడు, రెజోనియా కంపెనీ వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలే కాకుండా ఇంకా గ్రామాలకు సంబంధించిన చాలా కార్యక్రమాలు చేస్తారన్నయ్య. సార్ మీరు ఇంకా ఏమేం సేవా కార్యక్రమాలు చేస్తారో అవన్నీ నేను తెలుసుకునే పోతాను. అంతేకాదు, ఇక్కడ మండల్ కన్వీనర్ కూడా ఉన్నారు, ఆయనకు కూడా అడుగుతాను నేను. సార్ మీరు ఒక్కసారి రండి సార్ నా దగ్గరికి. ఎర్రగుంట గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, సో మీ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. సో పిల్లలు నిజంగా అంటేనే, ఎందుకు అంటే మానసికంగా పిల్లలు సెల్ఫ్ అడిక్ట్ కాకుండా గేమ్స్ మీద అవేర్నెస్ తీసుకొని వస్తూ గేమ్స్ లో వాళ్ళకు బాడీ ఫిట్నెస్ కావచ్చు, బ్రెయిన్ షార్ప్నెస్ కావచ్చు, అలాంటి కార్యక్రమాలకి ముందుకు వెళ్ళడానికి వీళ్ళు దోహదపడుతున్నారు. అంటే నిజంగా అంటే ఈ స్కూల్ ని గుర్తించి వచ్చినందుకు నిజంగా అంటేనే రెజోనా కంపెనీ వాళ్ళకు మేము నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలండి. సో ఇంకోటి ఏంటంటే నాకు కూడా వాళ్ళకు ఒక కిట్ ఇస్తారో లేదో చూద్దాం లాస్ట్ వరకు. మరి పోదాం రండి. అవును తేజు, నువ్వు చెప్పిండేది నిజమే. రెజోనియా కంపెనీ వాళ్ళు ఆట సామాగ్రి ఎంత పంచినారు చూడు. వాళ్ళు ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తారో సేవా కార్యక్రమాలు నేను కనుక్కుంటాను. సార్ మీరు ఆట సామాగ్రిలేనా ఇంకా ఏమన్నా కార్యక్రమాలు చేస్తారా మీరు? సేవా ఆట సామాగ్రిలతో పాటు లోకల్ గా ఏమైనా ఇష్యూలు ఉన్నాయా, లోకల్ విలేజ్ ఏదైనా మా వల్ల చేయదగలిగినది కనుక్కొని ఆ విధంగా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నాము. మేనేజ్మెంట్ డెసిషన్ కు ప్రపోజల్స్ పెట్టాము. లోకల్ గా డిఫికల్టీగా మన గవర్నమెంట్ చేయలేనివి ఏమన్నా బడ్జెట్ ఇష్యూ వల్ల దాని వల్ల కనుక్కొని మేము ఆ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని మా వర్కింగ్ ఏరియాలో దాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రపోజల్స్ పెట్టాం. చెట్లు నాటించడం చేసామండి. ఎన్విరాన్మెంటల్ డే రోజు చెట్లు నాటించడం జరిగింది ఉరవకొండ ఏరియాలో. అందుకు ప్లస్ కలెక్టరేట్ లో కూడా ఎన్విరాన్మెంటల్ డే రోజు ఒక గ్రీన్ అట్రాక్టివ్ గా ఒక ప్లాస్టిక్ ను తగ్గించాలనే ఉద్దేశంతో ఒక డస్ట్బిన్ అరేంజ్ చేయడం జరిగింది. అలా చాలా ఉన్నాయండి. ఇంకా రైతులకు కానీ కొద్దిగా వీలైనంత వరకు మేము పంటలు కొద్ది సాగు చేయడంలో ఎలాంటి మెలుకలు కూడా మా టీమ్ తో చెప్పిస్తున్నాం. చూసావన్నయ్య, మన రెజోనియా కంపెనీ వాళ్ళు స్పోర్ట్స్ కిట్స్ ఇలాంటి పంచడమే కాకుండా గ్రామాలకు సంబంధించి కూడా ఎన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే కదా, మళ్ళీ రెజోనియా కంపెనీ వాళ్ళు నిజంగా అంటే గ్రామ అభివృద్ధి కోసం కూడా వాళ్ళు పంటలు ఎలా పండించాలి దాని మీద కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. అంటే నిజంగా అంటే రెజోనియా కంపెనీకి మనము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంతే కాకుండా ఇప్పుడు స్కూల్ హెచ్ఎం దగ్గరికి పోదామా? మళ్ళా ఆయన ఏం చెప్తారో పోదాం. అయ్యో అన్నయ్య, నేను చెప్తే నమ్మవా? సార్ చెప్పినా కూడా నమ్మవు, మళ్ళీ నువ్వు హెచ్ఎం కనడానికి కూడా వచ్చావా? సార్ నేను మా చెల్లెలు ఎంత చెప్పినా కూడా నేను నమ్మను సార్. మీ స్కూల్ కి వాళ్ళు రెజోనా కంపెనీ వాళ్ళు ఆట కిట్ పంచినారంట కదండి సార్. వాళ్ళు ఏమేమి పంచినారు సార్ మీ స్కూల్లో? మీరు ఎలా ఆనందంగా ఫీల్ అవుతున్నారో దాని గురించి మాకు చెప్పండి సార్. మీరు ఆనందంగా ఉండడం అంటే పిల్లలకి చాలా ఆనందం.
ఆటలు అంటే ఇష్టం కదా పిల్లలకి. ఇప్పుడు ఆటల పరికరాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు. స్పోర్ట్స్ కిట్ ఇవ్వడము, మళ్ళీ క్రికెట్ కిట్ ఇవ్వడము, వాలీబాల్ కిట్, చెస్ బోర్డు, ఎవ్రీథింగ్ సదుపాయాలన్నీ రెజోనియా కంపెనీ వాళ్ళు మాకు డొనేట్ చేయడం వల్ల మా పిల్లల్లో కూడా చాలా ఆనందంగా ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ద మూవీ చూస్తే రూరల్ పీపుల్ అంతా వాళ్ళ దగ్గర అనేక కెపాసిటీస్ ఉంటాయి, కానీ వాళ్ళని పాలిష్ పట్టేదానికి ఇట్లాంటి వేదిక ఒకటి ఉండాలనే ఉద్దేశంతోనే సదుద్దేశంతో మా పాఠశాలకు గేమ్స్ మెటీరియల్ అందించిన రెజోనియా టీం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా మేము అకాడమిక్ సైడే కాకుండా కోకరికులర్ సైడ్ కూడా మా పిల్లలని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు చక్కటి చేయూతను అందించిన రెజోనియా కంపెనీ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా పీడీ కూడా నేషనల్ లెవెల్లో ఆడినాడు, నేషనల్ ప్లేయరు. ఆయన కూడా వాళ్ళ శిష్యులను తయారు చేస్తాడు. రాబోయే రోజుల్లో ఎర్రగుంట పాఠశాల అనేది ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ సార్. నిజంగా అంటే మీరు చాలా మంచి విలువైన సమాచారం ఇచ్చారు మాకు. అయితే మేము ఈ పిల్లల్ని అడుగుతాను, నేను దీనికి సంబంధించిన ఆటలు ఆడిస్తా అంటాడే పీటీ సార్, పీటీ సార్ ని కూడా అడుగుతాను. రెజీనా కంపెనీ వాళ్ళు మంచి ఎక్విప్మెంట్ అయితే మా స్కూల్ కి అందించారు సార్. ఏం సార్ బ్యాట్ చూస్తున్నారు, పెద్ద సినిమాల లాగా మీరు కూడా రామ్ చరణ్ లాగా ఏం క్రికెట్ ఆడుకుంటూ వెళ్ళిపోతారా ఏంది? అవును సార్, మా పిల్లలు ఇక్కడ నేను కంటే మా స్టూడెంట్స్ ఎక్కువ మంది బాగా ఎర్రగుంట స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ ఎర్రగుంట స్కూల్లో మా పిల్లలు పెద్ద కంటే ఇంకా బాగా ఆడతారు సార్. అవునా సార్? కాదు సార్, ఇప్పుడు వీళ్ళు రెజోనియా కంపెనీ వాళ్ళు మీకు స్కూల్ మొత్తం కిట్లు ఇచ్చారు కదా, సో మీ ఆనందం ఎలా ఉంది ఇప్పుడు? నిజంగా ఆనందం అయితే చెప్పలేనంత ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మా పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మాకు ఎక్విప్మెంట్ ఇంత ముందు అయితే చాలా తక్కువ ఉండేది. ఈ రెజీనియా కంపెనీ వాళ్ళు వచ్చేసి మాకు దాదాపుగా ఈ 600 మెంబర్స్ సరిపోయేంత ఎక్విప్మెంట్ ఇచ్చారు. అందులో క్రికెట్ కిట్, వాలీబాల్ కిట్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ సంబంధించిన ఐటమ్స్ చాలా ఎక్విప్మెంట్ ఇచ్చారు. దీనివల్ల మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటి నుంచి మా స్కూల్ కూడా రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయిలో కూడా మా పిల్లలు 100% పార్టిసిపేషన్ చేస్తారు సార్ ఈ ఎక్విప్మెంట్ వల్ల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పిల్లలకి మాత్రం మీరు బాగా ఆడియల్లా సార్, నేను వచ్చి మీతో అప్పుడప్పుడు ఆడుకుంటా అంటాను, సరేనా? మరి థ్యాంక్ యూ సార్. కాదు సార్, బ్యాట్ పట్టుకున్నారు, ఏమన్నా మాకు ఇచ్చేస్తారా? లేదు సార్, మా స్కూల్ పిల్లలకి కావాలా, ఎందుకంటే మా స్కూల్ పిల్లలు ఎంత చూడండి ఎలా చూస్తున్నారు మా పిల్లలందరికీ కూడా. అవును సార్, వద్దులేండి సార్, పాప పిల్లలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మీ పిల్లలతోనే ఆడియండి, బాగా ఆడియండి సార్. వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో ఆడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మేడం, మీరు రెజోనా కంపెనీ నుంచే కదండి మేడం వచ్చిండేది? మేడం, ఇంత మందికి ఉండమ్మా నువ్వు సార్ అడిగావు, హెచ్ఎం అడిగావు, పీడీ సార్ అడిగావు, ఇంత మందిని అడిగా మళ్ళీ మేడం దగ్గర కూడా వచ్చావా? మేడం, మీరు ఇంత మందికి ఇచ్చినారు మేడం, నాకు కిట్ ఇవ్వండి మేడం. మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసేదానికి కిట్లు పంచేదాన్ని. మేడం, నేను కూడా మేడం ఇంట్లో అరుస్తా అంటారు మేడం, సెల్ చూసుకుంటా ఉంటాను, ఆటలు ఆడుకోపో అని. బ్యాటో బాలో ఏదో ఒకటి ఇవ్వండి మేడం నాకు కూడా. నేను ఒక బెస్ట్ ఐడియా చెప్తాను. చెప్పండి మేడం. మీరు ఈ స్కూల్ కి వచ్చి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో పాటు ఆడుకోవచ్చు. ఏదో బాగుంది, ఇది ఛాన్స్ వచ్చింది నిజంగా. థ్యాంక్స్ మేడం మీరు చెప్పినందుకు. ఇట్లా అయినా నాకు బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది, లావు కొద్దిగా తగ్గుతాను. పిల్లల దగ్గరికి పోదామా ఇప్పుడు? పోదాం. థ్యాంక్స్ మేడం. కంపెనీ వాళ్ళు నాకు కూడా కిట్ ఇవ్వాలా, ఎందుకు ఇవ్వలేదు నేను అడుగుతాను. ఇప్పుడు పిల్లల దగ్గర అడిగి నేను తెప్పించుకుంటాను. ఎట్లయితుంది అన్నయ్య, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నిజంగా వీళ్ళు కిట్స్ ఇచ్చారా లేదా అనే కదా? అవును, నీకెట్లా తెలుసు? ఆ క్లారిటీ ఇవ్వడం కోసం కిట్స్ ఇచ్చిన పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను చూడు. అవునే, నిజమే. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళు చేసేది? నిజంగానే రెజోనియా కంపెనీ వాళ్ళు సేవా కార్యక్రమాల్లో చాలా 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 ముందులో ఉన్నారు, వాళ్ళు ముందంజలో ఉన్నారు. వాళ్ళు పిల్లలకు మాత్రమే కాదు, అంటే పల్లెలకి సంబంధించి, గ్రామాలకి సంబంధించి పంట పొలాలు ఎలా పండించాలి దాని గురించి కూడా వాళ్ళు అవగాహన ఇస్తూ నిజంగా అంటే రెజోనియా కంపెనీని విస్తీర్ణత వాళ్ళ పరిధిలో ఉండే దానికంటే ఎక్కువ వాళ్ళ సర్వీసెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రెజోనియా.